Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, మనం మ్యాట్రిసెస్ లో ఇది సెకండ్ పార్ట్. ఆల్రెడీ ఒక పార్ట్ చెప్పుకున్నాము. ఇందులో సెకండ్ పార్ట్ లో మనం రిమైనింగ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ పార్ట్ లో మనం మ్యాట్రిసెస్ అంటే ఏమిటి, అంటే మ్యాట్రిక్స్ అంటే ఏమిటి చెప్పుకున్నాం. అలాగే ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అందులో ట్రేస్ ఆఫ్ యర్ మ్యాట్రిక్స్ చెప్పుకున్నాం. ఇంతవరకు అది ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సెకండ్ పార్ట్. సో చాలామంది కామెంట్ చేశారు, సార్ టోటల్గా క్లాసెస్ చేయండి అని చెప్పేసి. సో ప్రజెంట్ నేను చాలా బిజీగా ఉండడం వలన డైలీ క్లాసెస్ అయితే పెట్టడం అవ్వటం లేదు. కాబట్టి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. సో అది కూడా మీరు మీరు చూపించినటువంటి ఆదరణని బేస్ చేసుకొని మాత్రమే. అంటే ఎక్కువ మంది చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. వీడియోని లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా అది ఇంకొందరికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా ఎవరైతే లైక్ చేస్తారో, ఎక్కువ లైక్స్ అయితే వస్తాయో ఖచ్చితంగా క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను. నాకు ఫ్రీ అయిన తర్వాత డైలీ క్లాసెస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఫ్రీ అయ్యాక ఒక 2-3 మంత్స్ తర్వాత నేను ఫ్రీ అవుతాను, అప్పుడు డైలీ క్లాసెస్ అయితే పెడతాను. అది కూడా మీరు రెస్పాన్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. సో ఇందులో మనం ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో నెక్స్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసి నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటి? సో మీకు డెఫినేషన్స్ అవసరమైనవన్నీ కూడా మీకు డెఫినేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. డెఫినేషన్స్ అవసరం లేనివి ఓరల్గా చెప్పేస్తాను, మీరు తెలుసుకోండి. ఏ లేదమ్మా, నల్ మ్యాట్రిక్స్ అంటే ఇన్ విచ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ జీరో. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ జీరో. ప్రతి ఎలిమెంట్ 0 అయింది అనుకోండి, దాన్నే నల్ మ్యాట్రిక్స్. 0 0 0 0 0 ఇలా కానీ, లేదా 0 0 ఇలా కానీ, ఇలా ప్రతి అంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ 0 అయిపోతే దాన్నే మనం ఏమంటాము అంటే నల్ మ్యాట్రిక్స్ అంటాము. ఇది పెద్ద అవసరం అయితే మనకు లేదు, జస్ట్ తెలుసుకోవడానికి. అలాగే రో మ్యాట్రిక్స్, ఇది కూడా పెద్దగా అవసరం లేదు, తెలుసుకోవడమే. నేమ్లోనే ఉందమ్మా రో అంటే ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ 1 రో. ఒకే ఒక రో ఉంటే దాన్నే రో మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 2 3 4 ఇది ఒక మ్యాట్రిక్స్. ఏ ఈజ్ ఈక్వల్, లేదా బి ఈజ్ ఈక్వల్ టు 5 6 ఇది ఒక మ్యాట్రిక్స్. చూడండి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాను. ఇది రో మ్యాట్రిక్స్ అవుతుందా అవుదా? ఎస్ అవుతుంది, ఎందుకంటే ఒకే ఒక రో ఉంది. అలాగే నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్. సో కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ కూడా నేమ్లోనే ఉందమ్మా. ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ 1 కాలమ్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3 4 5, లేదా బి ఈజ్ ఈక్వల్ టు 6 7, లేదా 8 ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 8. ఇలా ఉన్న ఇది కూడా అంటే ఇది రో మ్యాట్రిక్స్ అవుతుంది, ఒకే ఒక రో ఉంది కాబట్టి. అలాగే కాలమ్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది, ఒకే ఒక కాలమ్ ఉంది కాబట్టి. ఇది మనకి రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, అలాగే నల్ మ్యాట్రిక్స్. వీటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్స్ అయినటువంటి డయాగ్నల్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్ అండ్ యూనిట్ మ్యాట్రిక్స్, లేదా దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాము. ఇందులో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటి గురించి చూద్దాం. ఈ మూడింటిని ఒకేసారి నేను ఎందుకు రాశానంటే ఈ 3 కూడా సిమిలర్గా ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. వెరీ సింపుల్ అమ్మా. ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ అనేది ఎట్లా ఉండాలంట, 0 అయితే దాన్నే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఎప్పుడైనా డెఫినేషన్ మీకు అడగడు, బట్ తెలుసుకోవడం వరకేనమ్మా. ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థం కాలేదా? ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఏం లేదమ్మా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. 0 2 0 0 3 0 1 0 4 2 0 0 1 ఇలా ఉందనుకోండమ్మా. ఇప్పుడు చూడండి ఏమన్నాను ఇక్కడ, ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ అంటే మనకి ఇక్కడ ఇగోండి, ఇది డయాగ్నల్ అమ్మా, ఇది డయాగ్నల్. నాన్ డయాగ్నల్ అంటే ఈ డయాగ్నల్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైపోవాలి, ఈక్వల్ టు 0 అయిపోతే దానినే మనము ఏమంటాము అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాము. సో డయాగ్నల్ ఎలిమెంట్ తప్ప రిమైనింగ్ వాటిని ఏమంటామంటే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాము. చూడమ్మా, ఇందులో ఉండేవి తప్ప మిగతావి జీరోలు అవ్వాలి. ఒక విషయం గమనించండి,
ఇవి కూడా జీరో అయినా పర్వాలేదు. బట్ ఇక్కడ మన కండిషన్ ఏమిటి అంటే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా జీరో అయి ఉండాలి. డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఏమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. 0 0 1 0 ఎలా ఇచ్చాడమ్మా. ఇక్కడ మీరు చూడండి, 0 1 ఇచ్చాడు. ఇక్కడ మీరు చూడండి, డయాగ్నల్ అనేది ఇగోండి, ఇది ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ తో మనకు పని లేదు. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవనేవి ఖచ్చితంగా జీరో కావాలి. సో జీరో అయ్యాయి కాబట్టి ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్. అలాగే 2 0 0 2 ఇక్కడ చూడండి. సో ఇది డయాగ్నల్ అమ్మా. ఈ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎట్లా ఉన్నాయి? జీరో. కాబట్టి ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్. అలాగే 1 0 0 1 ఇది ఎట్లా ఉందో చూడండి ఒకసారి. ఈ పక్కన పెట్టియండి. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయమ్మా? జీరో. కాబట్టి ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. మరి స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటి? జాగ్రత్తగా వినండమ్మా. ఇక్కడ ఉన్నటువంటి సేమ్ డెఫినేషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే దీనికి కూడా ఫస్ట్ ఇలాగే ఉంటుంది. ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అలా అవుతూ అండ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. చూడండి, దీనికి ఎటువంటి కండిషన్ లేదు. ఒకే ఒక కండిషన్ ఏంటి? నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరో అయిపోవాలి. దట్ ఈస్ ఓన్లీ వన్ కండిషన్. బట్ హియర్ దెర్ ఆర్ 2 కండిషన్స్. ఏంటి? ఫస్ట్ కండిషన్ అనేది నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది జీరో అయిపోవాలి. అలాగే డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ టు ఈచ్ అదర్, ఒకదానికి ఒకటి ఈక్వల్ అయితే దాన్నే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 0 0 2 ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుందా లేదంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు? ఫస్ట్ కండిషన్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరో అవ్వాలి. ఇదిగోండి, ఇది డయాగ్నల్ అమ్మా. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరో. అలాగే ఇంకోటి ఏంటి? డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. 2 2 ఈక్వల్ గా ఉన్నాయా? మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఈ మ్యాట్రిక్స్ సేమ్ ఇక్కడ కూడా డయాగ్నల్ మ్యాట్రిక్స్ కూడా చెప్పారు కదా. ఎస్, ఈ మ్యాట్రిక్స్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుంది అండ్ స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్ స్కేలార్ మ్యాట్రిక్స్ ఆర్ డయాగ్నల్ బట్ కన్వర్షన్ ఈజ్ నీడ్ నాట్ టు బి ట్రూ. రివర్స్ అనేది ఖచ్చితంగా అవ్వాలని రూల్ లేదు. బట్ ప్రతి స్కేలార్ మ్యాట్రిక్ కూడా డయాగ్నల్ మ్యాట్రిక్ అవుతుంది. ఎందుకు? డయాగ్నల్ మ్యాట్రిక్ కావాలంటే ఒకే ఒక కండిషన్, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరో అయిపోవాలి. ఇవ్వండి, ఇవి కాకుండా మిగతా జీరో అయిపోవాలి. కానీ ఇక్కడ ఏంటి అవ్వాలి? నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరో అవుతూ సెకండ్ కండిషన్ ఏమిటి? డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. అవి ఏవైనా పర్వాలేదు. మరొక ఎగ్జాంపుల్ రాద్దాం. 1 0 0 1 లేదా C 3 0 0 3 లేదా D is equal 1 0 0 0 1 0 0 0 1. ఇట్లా మీరు చూసినట్లయితే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉన్నాయి, నాన్ డయాగ్నల్స్ అన్ని కూడా జీరో ఉన్నాయి. ఇలా ఉంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్. ఇది డెఫినిషన్ అడగకపోయిన చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏమిటి? సేమ్ డెఫినిషన్ మరలా ఇక్కడ వస్తుందమ్మా. అంటే ఏంటి? ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ప్రతి నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ కూడా జీరో అవ్వాలి. అలాగే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే డయాగ్నల్ ఎలిమెంట్ అనేది ఈక్వల్ అవ్వాలి మరియు అది ఒకటి మాత్రమే అయి ఉండాలి. చూసారా, ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి ఎటువంటి కండిషను లేదు. అంటే డయాగ్నల్ అనేది ఏమైనా కావచ్చు. బట్ ఇక్కడ ఏంటి? డయాగ్నల్ ఎలిమెంట్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి? డయాగ్నల్ ఎలిమెంట్ అనేది ఒకటి మాత్రమే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని IN లేదా I తో సూచిస్తామమ్మా షార్ట్ కట్ లో. దట్ ఈస్ ఈక్వల్ టు 1 0 0 1. ఇది ఒక 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. చూసారా? అలాగే I ఈజ్ ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1. ఇది కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మ్యాట్రిక్స్ అనేది స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుందా అవదా?
ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉన్నాయి, అవి ఏవైనా పర్వాలేదు. అంటే ఆల్ యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అండ్ ఆల్సో స్కేలార్ మ్యాట్రిక్స్. బట్ కన్వర్షన్ ఈజ్ నీడ్ నాట్ టు బి ట్రూ. రివర్స్ అనేది కరెక్ట్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు. చూసారా? సో ఈ మూడింటికి తేడా అర్థమైందమ్మా మీకు? ఈ మూడింటికి కూడా నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జీరో అయిపోవాలి. చూసుకోండి, ప్రతి దానిలో నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరో. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నా పర్వాలేదు, డయాగ్నల్ ఎలిమెంట్స్ లో జీరోలు ఉన్నా పర్వాలేదు, 1 2 3 డిఫరెంట్ గా ఉన్నా సరే పర్వాలేదు. 2 0 0 0 -1 0 0 0 0 ఎట్లా డయాగ్నల్ ఎలిమెంట్ అనేవి ఇక్కడ 0 ఉంది, -1 ఉంది, 2 ఉంది. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోలే ఉన్నాయి. ఇలా ఏది ఉన్నా పర్వాలేదు డయాగ్నల్ ఎలిమెంట్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవ్వాలి? నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరో అవ్వాలి, అలాగే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ అవ్వాలమ్మా. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉండాలి, లేదా ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉండాలి. చూడండి, ఇక్కడ 1 1 1 అలా ఈక్వల్ గా ఉంటే, 3 ఉంటే 3, 4 ఉంటే 4 ఈక్వల్ గా ఉంటే అది స్కేలార్ మ్యాట్రిక్స్. అలా కాకుండా నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరో అవుతూ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1కి ఈక్వల్ అవ్వాలి. ఓన్లీ 1 మాత్రమే అవ్వాలి, ఇంకేమీ అవ్వకూడదు. దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా ఏమంటామమ్మా? యూనిట్ మ్యాట్రిక్స్ అంటాము. అయితే 2/2 అంటే I2/2 మ్యాట్రిక్స్ ఎప్పుడు 1 0 0 1 గా రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు మీకు I2 అనేస్తాడు, I2 అంటే 1 0 0 1 అని గుర్తుపెట్టుకోవాలి. లేదు I3 అని ఇచ్చాడు, 1 0 0 0 1 0 0 0 1. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ అనగానే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి, ఇవి గుర్తొచ్చేయాలి. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని టైప్స్. సో తర్వాత మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ చూద్దాం. అది అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ డెఫినేషన్ కూడా మనకి అవసరం. అంటే డెఫినేషన్ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అది కూడా చూద్దాం ఇప్పుడు. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ చూడమ్మా. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏమిటి అంటే ఎ మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై interchanging the rows and columns of a matrix A is called transpose of a matrix. చూడమ్మా, డెఫినేషన్ అనేది మీరు నేర్చుకోవాలి. దీనికి చాలా ఈజీ ఏం లేదమ్మా. ఏ మ్యాట్రిక్స్ అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మ్యాట్రిక్స్ అబ్టైన్డ్, ఒక మ్యాట్రిక్స్ ఎలా ఏర్పడాలంట? బై ఇంటర్చేంజింగ్, సింపుల్ ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్. అది మీకు మేజర్ అమ్మా. ఇగోండి, ఇలాగ ఈ పార్ట్ గుర్తుండాలి. ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సింపుల్ గా మీకు గుర్తుండవలసింది ఏంటమ్మా? ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తే అర్థమవుతుంది. అయితే ఒక మ్యాట్రిక్స్ ఏ అనుకున్నట్లయితే ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ మనం ఎలా డినోట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ డాష్ ఆర్ ఏ ట్రాన్స్పోజ్. ఏ డాష్ లేదా ఏ ట్రాన్స్పోజ్ తో మనం సూచిస్తాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, క్లియర్ గా వినండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5 అని ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఒక మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ కి మనం ట్రాన్స్పోజ్ చెయ్యాలి అన్నట్లయితే ఏం చేయాలమ్మా? ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో కాలమ్స్ ని రోస్ గా మార్చాలి, ఈ రోస్ ఏవైతే ఉన్నాయో రోస్ ని కాలమ్స్ గా మార్చాలి అంతే. సో ఏం చేయాలమ్మా? ఈ రోస్ నేమో కాలమ్స్ గా మార్చాలి, కాలమ్స్ నేమో రోస్ గా మార్చాలి. అయితే మనం ఏదో ఒక పని చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్ గా రెండోది మారిపోతుంది. అంటే మనం కాలమ్ ని రోగా మార్చామనుకోండి, ఆటోమేటిక్ గా రో అనేది కాలమ్ గా మారిపోతుంది. లేదా కాలమ్ ని రోగా మారిస్తే చాలు, ఏదో ఒక పని చేస్తే చాలు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కాలమ్ ఏముందమ్మా? 2 4 కాలమ్ గా ఉంది, దీన్ని రోగా చేయండి. 2 4 అయిపోయింది. సెకండ్ కాలమ్ ఏముంది? 3 5, దాని సెకండ్ రో చేయండి. 3 5 చూసారా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకి ఈ రో ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఏం చేసాం? యాక్చువల్ గా ఈ కాలమ్ ని రోగా మార్చాము. అంటే రోని మనం మార్చలే, కానీ ఆటోమేటిక్ గా మారిపోద్ది అని చెప్పని మారిందా లేదో ఒకసారి చూడండి. ఈ 2 3 ఏదైతే ఉందో ఈ రో కాలమ్ అయిపోయిందా? చూసారా? అంటే ఒకదాన్ని మనం మారిస్తే సరిపోతుంది. దీన్ని ఏ ట్రాన్స్పోజ్ తో సూచిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మరొకటి, b ఈజ్ ఈక్వల్ -3 1 2 5 అని ఉంది అనుకోండి అమ్మా.
చూడండి ఇగోండి ఈ రో ఉందా కాలం గా రాయండి -3 2. ఈ రో ఉందా కాలం గా రాయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోద్ది, సెకండ్ రో సెకండ్ కాలం అయిపోద్ది. ఇగోండి ఇదే బి ట్రాన్స్పోజ్. లేదు సి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 ఎట్లా ఉందమ్మా, దీన్ని ఏం చేయాలి, ఏం చెప్పాను, ఈ కాలం ఇగోండి ఈ రో ఉందా, ఈ రోన్ కాలం గా రాయండి 1 4, సెకండ్ రోన్ కాలం గా రాయండి 2 5, థర్డ్ రోన్ కాలం గా రాయండి 3 6. చూసారా, చూసుకున్నాం. ఇగో రో ఉందా కాలం గా రాసాం, ఫస్ట్ రో ఏమో ఫస్ట్ కాలం అయిపోద్ది, సెకండ్ రో ఏమో సెకండ్ కాలం అవుతుంది, థర్డ్ రో ఏమో థర్డ్ కాలం అవుతుంది. సో సి డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ విధంగా చేంజ్ అయితే కావటం జరిగింది. ఒక 3x3 మ్యాట్రిక్స్ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలా అయినా సరే మీరు ఏం చేయాలమ్మా, రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా చేంజ్ చేయాలి. అంటే రోస్ ని కాలమ్స్ గా మార్చడం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 2 -1 3 2 5 6 8 9 అని ఇచ్చాడు అనుకోండమ్మా. ఇప్పుడు చూడండి ఏ ట్రాన్స్పోజ్ మనకు కావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఈ రో ఉంది కదా, సారీ ఈ కాలం ఉంది కదమ్మా, ఈ కాలం ని రోగా మార్చండి. ఫస్ట్ కాలం ని ఫస్ట్ రో అంటే 0 3 6 అయిపోయిందా. మరి సెకండ్ రో ఏదైతే ఉందో ఈ సెకండ్ రోని సెకండ్ కాలం గా మార్చండి 2 2 8. అలాగే థర్డ్ రో ఏదైతే థర్డ్ కాలం ఏదైతే ఉందో థర్డ్ రోగా మార్చండి -1 5 9. ఇంతేనమ్మా. ఇలా ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేదాన్నే మనం ఏ ట్రాన్స్పోజ్ అంటాము. దీన్ని మనం ఏ ట్రాన్స్పోజ్ అంటాము. అయితే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయమ్మా. ఏ డాష్ ఓల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ 1 ఏ డాష్ ఓల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ప్లస్ బి ఓల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ డాష్ ప్లస్ బి డాష్. ఇది ఈజీ. థర్డ్ వన్ KA ఓల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు K ఇంటూ ఏ డాష్. లేదా మరొకటి ఇది ఇంపార్టెంట్. AB ఓల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు B డాష్ ఏ డాష్. ఖచ్చితంగా ఇలాగే రాయాలి. చూసుకోండి, A ప్లస్ B ఓల్ డాష్ అయితే A డాష్ ప్లస్ B డాష్ పర్వాలేదు, లేదా B డాష్ ప్లస్ A డాష్ ప్రాబ్లం లేదు. బట్ మల్టిప్లికేషన్కి వచ్చేటప్పటికి AB ఓల్ డాష్ అంటే B డాష్ A డాష్ మాత్రమే రాయాలి. అలా కాకుండా ఇలా ఉంది మీకు BA ఓల్ డాష్ ఉంటే దీన్ని ఏ రాయాలంటే ముందు ఏ డాష్ రాయాలి, తర్వాత B డాష్ రాయాలి. ముందు ఇది రాయాలి, తర్వాత ఇది రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇదొకటి కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ట్రాన్స్పోజ్ ఓల్ ట్రాన్స్పోజ్ ఏ డాష్ ఓల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ. ఇది మనకి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. అది తరువాత క్లాస్లో డీటెయిల్డ్గా నేను చెప్తాను. ఎందుకంటే ఖచ్చితంగా దాని నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. వాటి యొక్క డెఫినేషన్స్ కూడా మనకి అవసరం. డెఫినేషన్స్ కూడా చాలా ఈజీగా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే చాలా డీటెయిల్డ్గా కూడా చెప్తాను.